మూవీలో ఇంటర్వెల్ బ్యాంగ్ గురించి మనం మాట్లాడుకోవాలి. వై బికాజ్ ఎందుకనంటే సినిమా అంతటికి అప్పటి వరకు ఆడియన్స్‌కి ఎవరికీ అర్థం కాదనమాట. వాట్ ఈజ్ వాట్? ఏం జరుగుతుంది? బికాజ్ ఎందుకంటే 'ప్రభాస్' రీచా గంగోపాధ్యాయ్ కోసము వాళ్ళ పేరెంట్స్‌ని ఒప్పించడం కోసం తన దగ్గరకొచ్చాడు అని మనం అందరం అనుకుంటాం. అక్కడేంటంటే అదే ఊర్లో చాలా ఫ్యాక్షన్ గొడవలు జరుగుతుంటాయి. ఎన్నో ఇయర్స్ నుంచి జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో వేరే ఫ్యామిలీ వాళ్ళని ఊరెళ్తున్నప్పుడు శ్రీశైలమో ఎక్కడికో ఎళ్తున్నప్పుడు అటాక్ చేపిస్తారు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. సో, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మీద అటాక్ చేపిద్దామని జెప్పేసి మొత్తం అందరినీ పంపించేసి వాళ్ళ ఫ్యామిలీని మొత్తం చంపించేద్దామని ప్లాన్ చేసినప్పుడు వీళ్ళు ఎవరైతే అంటే రీచా గంగోపాధ్యాయ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళినోళ్ళందరూ అంటే వాళ్ళ సైడ్ నుంచి వెళ్ళినోళ్ళందరినీ వేరే ఒక పర్సను చంపేస్తుంటాడనమాట. చంపేసి మొత్తం అందరిని వాళ్ళని సేవ్ చేస్తాడు. సేవ్ చేసిన తర్వాత ఒక ఫోన్ కాల్ వస్తదనమాట. ఎలా అంటే అక్కడ అందరూ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చచ్చిపోయారా? చచ్చిపోయారా? అని చెప్పేసి ఇక్కడి నుంచి విలన్ అరుస్తూ ఉన్నప్పుడు నా ఫ్యామిలీ సేఫ్ అని ఒక డైలాగ్ వస్తదనమాట. అప్పటి వరకు మనకెవ్వరికీ అర్థం కాని విషయం ఏంటంటే సో, సత్యరాజ్ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి ఈ అబ్బాయి అంటే 'ప్రభాస్' అందుకోసమే అక్కడికొచ్చాడు. సో, దీని వెనకాల ఏదో రీజన్ ఉంది అనే విషయం అప్పటి వరకు ఆడియన్స్‌కి అర్థం కాదనమాట.